పుదీనా రైస్. వావ్, సో అదొక స్వీట్ అండ్ ఇప్పుడు ఒక మంచి హాట్ అనమాట అండ్ స్పైసీగా ఉండబోతుంది కూడా. సో మనం స్టార్ట్ చేసేద్దాము. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్యా, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో ఒక్కొక్కసారి ఇంట్లో ఏంటంటే ఏం ఇంగ్రీడియంట్స్ లేనప్పుడు ఇలా చక్కగా ఏదైనా ఒక ఆకుకూర ఉండి రైస్ ఉంటే మాత్రం పర్ఫెక్ట్గా ఇంకొక కైండ్ ఆఫ్ డిఫరెంట్ రెసిపీ చేసుకోవచ్చు అన్నమాట. యా, మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది పుదీనాతో. డెఫినెట్లీ. సో మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. యా, స్టార్ట్ చేసేద్దాం. సో ముందు మనము పుదీనా పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, దానికి ఫస్ట్ పుదీనా కొంచెం, అండ్ అలాగే పచ్చిమిర్చి కూడా, నెక్స్ట్ కొంచెం చింతపండు కూడా. దీన్ని మనం బ్లెండ్ చేసేద్దాం. సో పుదీనా అనగానే మనకు మంచి అరోమా ఫ్లేవర్ చాలా నచ్చుతుంది అందరికి. పర్ఫెక్ట్ గా బ్లెండ్ చేసుకున్నాం. మరి నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనము నార్మల్ ప్రాసెస్ ఇంకా ముందుగా పోపు పెట్టేసుకుందాం. ఓకే, ముందుగా కొంచెం నూనె. సో ఫ్లేవర్డ్ రైస్ ఎక్కువ చేసుకుంటూ ఉంటాం అండ్ చాలా ఈజీ కూడా. సో ఏ టైంలో తీసుకుంటే బెస్ట్ అంటాం? సో నార్మల్ ఇప్పుడు వర్కింగ్ ఉమెన్ ఎక్కువగా అయిపోయారు అండ్ లంచ్లో యాక్చువల్లీ ఎక్కువగా ప్రిపేర్ చేసుకోవట్లేదు కర్రీస్ అవన్నీ కూడా. సో టైం లేనప్పుడు ఇలా లెఫ్ట్ ఓవర్ రైస్తో కానీ నార్మల్గా ఇంకేదైనా ఫ్లేవర్గా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకోవచ్చు. మోస్ట్లీ ఆఫ్టర్నూన్ రైస్ కాబట్టి ఆఫ్టర్నూన్ ప్రిఫర్ చేస్తే బెటర్. సో ఎర్లీ డిన్నర్ తీసుకోవచ్చా లేకపోతే మొత్తానికి రైస్ అనే ఐటమ్ని అవాయిడ్ చేస్తే బెటర్ డిన్నర్ టైంలో? సో ఎవరికైతే షుగర్స్ అనేది బాడీలో ఎక్కువగా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుందో వాళ్ళు రైస్ని అవాయిడ్ చేయాలి. మిగిలిన నార్మల్ పీపుల్ వచ్చేసి ఎర్లీ డిన్నర్లో ఇలాంటి ఫ్లేవర్ రైసెస్ ప్రిఫర్ చేయొచ్చు. పర్ఫెక్ట్. సో నూనె కూడా వేడెక్కింది. నెక్స్ట్ ఆవాలు, అలాగే మినపప్పు కూడా, సో యూజువల్గా పుదీనా అనేది మనం మెయిన్ ఇంగ్రీడియంట్గా యూస్ చేస్తున్నాము. సో ఎవ్రీడే చాలా వరకు అందరూ యూస్ చేస్తుంటారు పుదీనా. సో ఏ ఫామ్లో తీసుకుంటే బెటర్? చాలామంది జ్యూసెస్లో కూడా యూస్ చేస్తుంటారు అండ్ మొయిటోస్లో కూడా యూస్ చేస్తుంటారు, ఇలా పేస్ట్ చేసి యూస్ చేస్తుంటారు. సో ఏ ఫామ్ అయితే బెస్ట్ అంటే? సో పుదీనా ఏంటి అంటే కొంతమందికి చాలా చాలా అవసరం. సో ఎవరికి అంటే బాడీలో ఎక్కువగా వేడి ఉన్న వాళ్ళకి పుదీనా ఎవ్రీడే తీసుకున్నా ఏం కాదు, ఎందుకంటే బాడీకి చలవ చేస్తుంది. అండ్ దాంతోపాటు ఎవరికైతే డైజెషన్ ఇష్యూస్ కానీ నాసియా సెన్సేషన్, వామిట్స్, ముఖ్యంగా ప్రెగ్నెన్సీ టైంలో నాసియా అండ్ వామిట్ సెన్సేషన్స్ ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళు కూడా. సో అలాంటి వాళ్ళు పుదీనాని ఎక్కువగా ఫ్రీక్వెంట్గా వాళ్ళ డైట్లో యూస్ చేస్తూ ఉండొచ్చు. ఓకే, సో చక్కగా వేగిపోయాయి. నెక్స్ట్ ఏంటి? ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఓకే, నెక్స్ట్ ఇంకా మనం పేస్ట్ వేసేద్దాం. సో చక్కగా ఒక్కొక్కసారి కలర్ఫుల్గా ఉంటే పిల్లలు బాగా తింటారు అంటారు. అండ్ చాలా వరకు మన ప్లేట్లో ఎంత కలర్ఫుల్గా ఉంటే అన్ని న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నట్టు ఉంటుంది. మరి ఏంటి అలా, దానికి సీక్రెట్ ఏంటి? సో మన దాంట్లో ఎన్ని కలర్స్ ఉంటే అన్ని న్యూట్రిషన్ ఎందుకు అంటాము అంటే ప్రతి ఒక్క దానికి కూడా వాటి ఫుడ్ పిగ్మెంటేషన్ అనేది ఉంటుంది. సో వాటిలో మనకు యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. లైక్ దీంట్లో మనకు క్లోరోఫిల్ ఉన్నట్టుగా అండ్ అలాగే కొన్ని దాంట్లో యాంథోసైనిడ్స్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మన బాడీకి ఏంటి అంటే బ్యాడ్ సెల్స్ కానీ ట్యూమర్స్ కానీ ఎక్కువగా గ్రోత్ అవ్వకుండా ఉంటాయి. అండ్ ముఖ్యంగా ఇన్ఫెక్షన్ సెల్స్ అలాంటివన్నీ కూడా. అండ్ బాడీని ఆల్కలైజ్ చేయడంలో కూడా చక్కగా ఉపయోగపడుతుంది. పర్ఫెక్ట్. సో చక్కగా వేగిపోయింది. నెక్స్ట్ ఇంకా మనము బ్రౌన్ రైస్ వేసేద్దాము. ఆల్రెడీ కుక్ చేసిన బ్రౌన్ రైస్.
ఓకే. ఇందులో మనం సాల్ట్ కూడా వేద్దాము. సో యూజువల్గా ఏంటంటే బ్రౌన్ రైస్ అంత టేస్టీగా ఉండదు. సో ఇలాగా ఫ్లేవర్డ్ రైస్ చేసుకుంటే బ్రౌన్ రైస్ కూడా మనం హ్యాపీగా టేస్టీగా తీసుకోవచ్చు. అవును. సో మనం ఎన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసినా పుదీనా ఫ్లేవర్ అనేది డామినేట్ చేస్తూ ఉంటుంది. సో బ్రౌన్ రైస్లో కానీ, లేదు అంటే ఈ ప్లేస్లో మనము కినోవా కూడా బాయిల్ చేసి వేసుకోవచ్చు. ఓకే. అండ్ వైట్ రైస్ బదులు టోటల్గా మనం రీప్లేస్ చేయొచ్చా బ్రౌన్ రైస్ని? యా, డెఫినెట్గా మనం టోటల్గా రీప్లేస్ చేయొచ్చు. ఎందుకంటే దానికి దీనికి జస్ట్ మనకు ఫైబర్ డిఫరెన్స్ అనమాట. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, బట్ కొంతమందికి ఫైబర్ అనేది ఈజీగా డైజెస్ట్ అవ్వదు. సో అలాంటి వాళ్ళు కొంచెం వైట్ రైస్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండొచ్చు. పర్ఫెక్ట్. ఇదైతే కాస్త వేగాలి. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. యా, ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే. సో కొంచెం పుదీనాతో కూడా గార్నిష్ చేద్దాం. ఓకే. ఓకే లాస్యా, పుదీనా రైస్ రెడీ అయిపోయింది. యా, టేస్టీ టేస్టీ పుదీనా రైస్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పుదీనా రైస్ కి కావాల్సిన పదార్థాలు: పుదీనా 1 కప్పు, పచ్చిమిర్చి 4, చింతపండు గుజ్జు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, మినపప్పు 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, బ్రౌన్ రైస్ 1 కప్పు, ఉప్పు తగినంత. పుదీనా రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ లో పుదీనా, పచ్చిమిర్చి, చింతపండు వేసి మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక ఆవాలు, మినపప్పు, ఉల్లిపాయ ముక్కలు, మిక్సీ పట్టుకున్న పుదీనా పేస్ట్ వేసి కాస్త వేగాక ఉడికించిన బ్రౌన్ రైస్, ఉప్పు వేసి బాగా కలిపి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని పుదీనా వేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ పుదీనా రైస్ రెడీ.